అన్నమో రామచంద్ర అనే నానుడి యొక్క అర్థం ఏమిటి? అన్నానికి రామచంద్రుడికి గల సంబంధం ఏమిటి? విభీషణుడు రామచంద్రమూర్తిని శరణు కోరటానికి సముద్ర తీరానికి వచ్చినప్పుడు రామచంద్రుడు ఒక ప్రతిజ్ఞ చేస్తాడు. నేను నన్ను ఆశ్రయించిన వారి యొక్క దుఃఖాలనన్నింటినీ పోగొడతాను అని ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నాను అని విభీషణుడికి రామచంద్రమూర్తి అభయం ఇస్తాడు. ఈ విధంగా విభీషణుడికి రామచంద్రమూర్తి ఇచ్చిన అభయాన్ని తెలుసుకున్న ప్రజలంతా ఆకలైనప్పుడల్లా రామచంద్ర అనటం ప్రారంభించారు. ఎందుకంటే తీర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కదా. అందుకే రాజ్యంలో అన్నార్తులు లేరు. సుష్టుగా షడ్రూపేసోపేతమైన భోజనాన్ని చేసేవాళ్లే మనకు కనపడతారు. దీనికి అద్భుతమైన ఉదాహరణ త్యాగరాజస్వామి వారి యొక్క జీవిత గాథ. ఉంచవృత్తి చేస్తూ రామనామాన్ని జపిస్తూ తన జీవితాన్ని ధన్యం చేసుకోవాలనుకున్నారు త్యాగరాజస్వామి. ఉంచవృత్తి అంటే పొలాల్లోకి వెళ్ళి కిందబడినటువంటి ధాన్యపు గింజలు ఎత్తుకొని వచ్చి ఆహారాన్ని వండుకోవటం ఒకటైతే, ఇంటింటికి వెళ్ళి భిక్షాటన చేయటం ఇంకొక పద్ధతి. త్యాగరాజస్వామి వారు ఇలా వెళుతున్న నేపథ్యంలో ఒకరోజు ఆయన కాలిలో ముళ్ళు గుచ్చుకొని కదలలేకపోయాడు. ఆకలేస్తోంది, ఆహారం లేదు. ఎలా అని ఆలోచిస్తున్న సమయంలో ఒక నలుగురు యువకులు, ఒక స్త్రీమూర్తి త్యాగరాజస్వామి వారి ఇంటికి వచ్చి, మేము ఊళ్ళల్లో పురాణ పఠనం చేసి కడుపు నింపుకుంటూ ఉంటాం, మీ ఊరికి వచ్చాం, వంట చేసుకోవడానికి మాకు ఏదైనా ప్రదేశం చూపించండి, మీ ఇంట్లో చేస్తాము, అందరం కలిసి భోంచేద్దాము అని చెప్పారు. ఒప్పుకున్నారు త్యాగరాజస్వామి. చక్కగా భోజనాన్ని సిద్ధం చేసి అందరూ ఆహారం స్వీకరిస్తే ఆ రోజు వంట దేవతా భోజనంలాగా తోచిందిట త్యాగరాజస్వామి వారికి. భోజనం అయిన తరువాత వారంతా అలా వంటింట్లోకి వెళ్ళి వస్తాము అని వెళ్ళి మళ్ళీ కనపడటం లేదు. గమనించిన త్యాగరాజస్వామి వారికి అర్థమైంది ఏమిటి అంటే, అన్నము రామచంద్ర అని అన్న ప్రతి జీవుడు నీ కృపా కటాక్షానికి పాత్రుడై ఆహారాన్ని పొందుతూ ఉంటే, నేను 2 రోజులుగా ఉపవాసం ఉంటే చూసి తట్టుకోలేని నువ్వు స్వయంగా వచ్చి వంట చేసి పెట్టావయ్యా రామయ్య అంటూ ఆయనను కీర్తించి 92 కోట్ల రామజపం చేసి రామ సాక్షాత్కారాన్ని పొంది జీవితాన్ని ధన్యం చేసుకున్నారు. అలాంటి త్యాగధనుల యొక్క, మహానుభావుల యొక్క, భాగవతోత్తముల యొక్క చరిత్రను వింటూ మన జీవితాన్ని ధన్యం చేసుకుందాం. శ్రీరామ జయ రామ జయ జయ రామ అంటూ ఆ రాముణ్ణి కీర్తిస్తూ మన ఆర్తిని పోగొట్టుకునే ప్రయత్నం చేద్దాం.